నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంద్రా అంటే బిగ్ అప్డేట్తో మీ ముందరకైతే వచ్చేసాను. అనిల్ రావిపూడి గారు సినిమా ఎప్పుడు 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 అంటున్న ప్రేక్షకులందరికైతే మాత్రం బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఆల్రెడీ చాలామందికి తెలుసు వెంకటేష్ గారితో సినిమా చేయబోతారు నెక్స్ట్ అని. బట్ దీంట్లో మల్టీ స్టార్ అనే కాంబినేషన్ అయితే మిక్స్ చేశారనమాట. ఇదైతే ఒక బిగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ, అలాగే నందమూరి ఫ్యామిలీ మొత్తానికి, అలాగే నందమూరి ఫ్యాన్స్ అందరికీ కూడా. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు వెంకటేష్ గారితో కాంబినేషన్ అయితే సెట్ అయిందని సమాచారం. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే తొందరలో రాబోతోంది. సినిమా అయితే కూడా స్టోరీ లైన్ అయితే బలంగా వినిపించినట్టు సమాచారం. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మీ అందరికీ ధన్యవాదాలు మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. మరిన్ని వీడియోస్తో మీ ముందరికి ఎప్పుడు వచ్చేదానికి ప్రయత్నిస్తూ ఉంటాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు ఏమైనా మూవీ అప్డేట్స్ కావాలన్నా, ఏమైనా అప్డేట్స్ కావాలంటే మాత్రం కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేసేదానికైతే ప్రయత్నిస్తాను. ఇవాళ మన వీడియో ఏంటంటే మన అనిల్ రావిపూడి గారు స్టార్ డైరెక్టర్. మొన్న రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్తో ఆయన వరుసపెట్టి హిట్లతో దూసుకెళ్ళిపోతున్నారు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రేటు సాధించిన డైరెక్టర్గా ఈయనకి అయితే మాత్రం మంచి పేరుంది. అనిల్ రావిపూడి గారి సినిమాలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అబ్బా. స్టార్టింగ్ పటాస్ నుంచి మొన్న మనశంకర్ వరప్రసాద్ వరకు పటాస్ అని ఏ ముహూర్తాన్ని ఆయన పేరు పెట్టాడో ఆయన పటాస్ లాగే వెలిగిపోతా అన్నారనమాట. తీసిన ప్రతి సినిమా డైనమైట్ లాగా వెళ్తుంది. ఒక రేంజ్లో అయితే కలెక్షన్లు సునామీలు అయితే వసూలు చేస్తున్నాయి. F2 F3 మరి వెంటనే ఏం చేస్తాడు ఈయన, ఏం సినిమాలు తీయబోతాడు అనుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారిని మెగాఫోన్ పట్టుకునేలాగా చేశాడు. మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది మనశంకర్ వరప్రసాద్తో. అనిల్ రావిపూడి గారి పెన్ పవరు, ఆయన యొక్క స్క్రీన్ ప్లే, కథా కథనం అన్నీ కూడా చాలా కొత్తగా లేనకపోయినప్పటికీ కూడా ఆయన ఎంటర్టైన్మెంట్, ఒక ప్రేక్షకుడు ఒక 100 రూపాయలు, 200, ఒక 500, 1000 రూపాయలు పెట్టుకొని థియేటర్కి వచ్చి ఫ్యామిలీ మొత్తం సరదాగా ఎంజాయ్ చేసుకొని రావాలంటే అనిల్ రావిపూడి గారి సినిమాకే వెళ్ళాలి అనే ఒక మార్క్ని అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నారు డైరెక్టర్ గారు. ఇది అయితే ఏ డైరెక్టర్కి చెందని రికార్డ్ అనేది చెప్పుకోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఫ్యామిలీలు వెళ్ళిపోయి చూడొచ్చు అనమాట. ఆ రేంజ్లో అయితే ఆయన సినిమాలో ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ సినిమా ఆయన ఏం చేయబోతాడు అని అయితే చాలామంది ప్రతిసారి కూడా ఆయన ఏ సినిమా చేస్తాడు కాంబినేషన్తోనే ఆయన సక్సెస్ ఇట్టు కొట్టేస్తున్నారనమాట. రీసెంట్గా కూడా మనశంకర్ వరప్రసాద్లో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ దొరికితే చాలు పట్టేద్దాం అనుకున్న ప్రేక్షకులందరికీ కూడా ఎక్కడా కూడా ఏమాత్రం స్కోప్ ఇవ్వకుండా సినిమాని ఆయన రన్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఆయనకి బాగా వెంకటేష్ గారు కలిసి వచ్చారనే చెప్పుకోవాలి. వరుస పెట్టి వెంకటేష్ గారితో సినిమాలు తీస్తున్నారు. F2 F3 ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్లో కూడా ఒక గెస్ట్ రోల్లో 1/2 అవర్ ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ వెంకటేష్ గారితో సినిమా చేయడానికి కారణం ఏంటంటే వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరైన హీరో. అందులో ఆయన యొక్క కామిక్ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అనిల్ రావిపూడి గారికి ఆయనకి బాగా సూట్ అయిపోయింది, ప్లస్ పాయింట్ అదే. సో అందుకోసం ఆయన్ని ప్రతి సినిమాలో ఉండేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ప్రజెంటు నందమూరి కళ్యాణ్ రామ్ గారితో కూడా కలిసి వెంకటేష్ గారు చేయబోతున్న సినిమా అయితే నందమూరి కుటుంబంలో కూడా ఏలు పెట్టేశారు మొత్తానికి అనిల్ రావిపూడి గారు. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ అయితే సెట్ అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ తొందరలో వస్తుంది. స్టోరీ లైన్ అయితే మాత్రం కొత్తగా ఉంటుందని సమాచారం. మరిన్ని ఎలిమెంట్స్ని జత చేసి ఈ సినిమాలో, ఈ మల్టీ స్టారర్ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ గారి ఇమేజ్ని, అలాగే వెంకటేష్ గారి ఇమేజ్ని ఏమాత్రం తగ్గకుండా అదే కామెడీ టైమింగ్ని కంటిన్యూ చేస్తూ సినిమాని కొంచెం కొత్తగా తీసేదానికోసం అనిల్ రావిపూడి గారు అయితే ప్రయత్నిస్తున్నారు. ఆయన మరిన్ని సక్సెస్లు కొట్టాలి. 2027 సంక్రాంతికి పక్కా మరొకసారి డైరెక్టర్ గారి సినిమా రాబోతోంది. ఎప్పుడు మనం హీరోల సినిమాలు అని అనుకుంటూ ఉంటాము, కానీ డైరెక్టర్కి కూడా ఒక వాల్యూ ఉంటుంది, ఒక బ్రాండ్ మార్క్ ఉంటుందని మాత్రం అనిల్ రావిపూడి గారు మరొకసారి అయితే క్రియేట్ చేశారనమాట. ఎంతోమంది ఈగలుగా వెయిట్ చేసిన వాళ్ళకైతే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. 2027 సంక్రాంతికి టికెట్లు బుక్ చేసుకునేదానికి సిద్ధంగా ఉండండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్, అలాగే మన కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగలుగా వెయిట్ చేస్తున్న ఈ కాంబినేషన్ కోసం అయితే చాలా సంతోషంగా ఉంది. కళ్యాణ్ రామ్ గారు మరో మెట్టి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం చెంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ని 1-2 సార్లు చూడండి. న్యూ అప్డేట్స్ కోసం కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బై.